అనౌన్స్ అయింది. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేస్తారని చెప్పేసి ఫస్ట్ లిస్ట్‌లోనే మీ పేరు అనౌన్స్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆమెకు రాజకీయ జీవితం మనమే ఇచ్చాము. ఆమెను మళ్ళీ మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అన్నారు. అంటే ఒక ప్రత్యర్థిని పార్టీలోకి ఆహ్వానించటం ఏంటి? అంటే ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే కన్నా మనం ఇంకా అది వారి విజ్ఞతకి వదిలేయటమే మంచిది. ఎందుకంటే 2009 నేను 2009 కన్నా దగ్గర దగ్గర నేను ఆల్రెడీ 11 ఇయర్స్ పోస్ట్ చేశాను. 10 ఇయర్స్ దగ్గర దగ్గర 18, 19 ఇయర్స్ పైన నేను అప్పటికే రాజకీయాల్లో స్టూడెంట్ నుంచి ఉన్నానని మీకు చెప్పాను. ట్రాక్ రికార్డ్ కూడా నాకుంది. అప్పటికి ఎన్నో పదవులు కూడా చేసే అవకాశం నాకు వచ్చింది. నేను చేసేసానని చెప్పట్లేదు. అంటే దాని గురించి కన్నా కూడా అసలు ఆ పార్టీలోకి మీరు ప్రత్యర్థిన అదే చెప్పబోతున్నాను. అంటే మరి అది ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి వేరే పార్టీ వాళ్ళని పైగా తను డైరెక్ట్ ప్రత్యర్థిగా ఉన్నాం ఇప్పుడు మనం. ఈచ్ అదరు ప్రత్యర్థే. మా పార్టీ నుంచి నేను అభ్యర్థి, మీ పార్టీ నుంచి మీరు అభ్యర్థి. అప్పుడు కూడా ఆయన అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించుకున్న తర్వాత ఇది చెప్పారు. అంటే అది రాజకీయంగా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఒకవేళ కాదు నేను మా వైపు నుంచి పోటీ చేస్తున్నాను. నాకు చాలా భగవంతుడి దయ వల్ల అనుభవం వచ్చింది. రాజకీయంగా నేను సీనియర్గా ఉన్నాను. కాబట్టి నేను 2 అనొచ్చు. ఒకటి, మీరు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో. ఇది నాకు సొంత నియోజకవర్గం, నా నియోజకవర్గం. నేను ఇక్కడే చేయాలి. మీరు ఎక్కడైనా పోటీ చేయండి అని నేను ఎప్పుడూ అనలేదు. లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, మీరు మా పార్టీలోకి వచ్చేయండి అని నేను అనలేదు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు అది. మరి అది ఆ డైలాగు అందరూ కూడా ఎవరు అడిగినా ఇప్పుడు నన్ను జర్నలిస్టులు అందరూ ఇదే అడుగుతున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అది వారి అవగాహన కావచ్చు, వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ కావచ్చు. కాకపోతే అవగాహన లోపం. పొలిటికల్గా మాట్లాడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్తో, పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పగలను అంతే. ఎలా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక సినిమా ఇమేజ్ కావచ్చు, లేకపోతే హీరో ఇమేజ్ కావచ్చు, బాగా జనం వచ్చేస్తున్నారు. ఇది ఆయన మీద కంటెస్ట్ చేయాలి, ఆయన మీ మీద కంటెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే అంటే ఒక గట్టి పోటీ వచ్చారని అనుకున్నారా? దీన్ని ఎలాగైనా ఫేస్ చేయాలనుకున్నారా? ఎలా అసలు? అంటే దీంట్లో ఫేస్ చేయడానికి, గట్టి పోటీ అనేసుకోవడానికి ఏముంటుంది? ఎందుకంటే నాకు అంతకన్నా బలమైన వ్యక్తి నా వెనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి అంటే మీరు అంటే చాలామంది అడగచ్చు, నో డౌట్ ఆయన ఒక కలాం తల్లి ముద్దు బిడ్డ, ఒక ఏంటంటారు సెలబ్రిటీ. ఆయన ఆయన ఇప్పుడు ఏమి అంటే అనుకోవడానికి కూడా పోటీ చేస్తే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కూడా, రాజకీయ పార్టీ అధ్యక్షుడు, నో డౌట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అది ఉంటుంది. బట్ ఆయన ఫస్ట్ టైమే పోటీ చేయట్లేదు. గతంలో కూడా పోటీ చేశారు. గతంలో పార్టీలతో ఉన్నారు. అలా సింగిల్గా పోటీ చేశారు, పార్టీలతో పోటీ చేశారు. గతంలో 2 స్థానాల్లో పోటీ చేయటం జరిగింది. కాబట్టి అసలు అంటే అందరూ అడుగుతున్నారు. బట్ నేను ఏదైనా చెప్తే ఒకవేళ ఏదో గొప్పగా చెప్తున్నట్టు అనుకుంటారేమో, ఐ డోంట్ నో. కానీ నాకేం ఫీలింగ్ అట్లా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా డైరెక్షన్, నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం. నిజంగా రెండోసారి, మళ్ళీ ఇంచుమించుగా చెప్పాలంటే ఇది 3వసారి. ఒకసారి ఫస్ట్ మిస్ అయింది, రెండోసారి నేను సక్సెస్ అయ్యాను, 3వసారి మళ్ళీ ఇచ్చారు. అది కూడా అప్పుడు కూడా నాకు ఎట్లా వచ్చింది, నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తూ ఉండగా నాకు ఎంపీ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఎంపీ లోక్సభ చేస్తుండగా నాకు ఎమ్మెల్యే వచ్చింది. ఇది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో సెంటిమెంటల్గా చూసినా కూడా మీకు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం జిల్లా పరిషత్ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు ఎంపీగా చేస్తూ మళ్ళీ పిఠాపురానికి అవకాశం వచ్చింది. కానీ మీ నియోజకవర్గంలో ఒకటి ఉంది, ఒకసారి గెలిచిన వాళ్ళని ఇంకొకసారి గెలిపించట్లేదు అనేది నేను ఒక స్టాటిస్టిక్స్ ఒక లెక్క చూసాను. కొత్తగా వచ్చిన వాళ్ళని ఇవన్నీ ఊరికే అప్పుడప్పుడు అట్లా వచ్చేవి అన్నా. కానీ ఇప్పుడు ఏమనేవారు, కొన్నాళ్ళు ఏం పెట్టారు, పిఠాపురంలో నెగ్గితే గవర్నమెంట్ రాదని పెట్టేవారు. బట్ అలా ఉంది. వెన్నా నాగేశ్వరరావు నెగ్గారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. పెండెం దొరబాబు గారు నెగ్గారు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మధ్యలో ఒక్కొక్కసారి అట్లా జరుగుతాం, అట్లా చేయటం అలా ఉంటుంది. అలాగే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే మన సంగిశెట్టి వీరభద్రరావు పోటీ చేశారు, ఆయన నెగ్గారు, మళ్ళీ ఆ గవర్నమెంట్లోకి వెళ్ళారు. మొన్న వర్మ గారు ఇండిపెండెంట్గా టీడీపీ వచ్చింది, ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు. అప్పుడప్పుడు కొన్ని సెంటిమెంట్స్ పెడతారు. కానీ నేను రాజ్యసభ ఎంపీ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే చేశాను.
లోక్సభ ఎంపీ తర్వాత రేపు మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యే చేసే అవకాశం నాకు పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి అభ్యర్థి గురించి కన్నా నేను అట్లాగా అలాగ అంచనా నేను ఎలా గెలవాలి, నేను ఎలా వర్కౌట్ అంటే మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే వేరు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికే టీడీపీతో నేను పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. సో మీ నియోజకవర్గం నుంచి ఆ టార్గెట్ జగన్ మీదకి జరుగుతుంది. సో దీన్ని ఎలా అంటే మీరు ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలనే ఓన్లీ ఒక ఏకైక ఎజెండా లక్ష్యంతోనే చేస్తున్నారు. అలాగే అన్ని పార్టీలు కలిశారు, రకరకాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కులాలు అంటున్నారు, మతాలు అంటున్నారు, రకరకాల ఆరోపణలు తీసుకొస్తారు. ఆయన్ని ఏ రకంగానైనా సరే నిలువరించాలని, అంటే ఇంకెందుకు నిలువరించాలని అనుకుంటారు చెప్పండి? బలమైన వ్యక్తినే నిలువరించాలనుకుంటారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద కానీ లేకపోతే మా పార్టీ మీద కానీ నెగిటివ్ ఉంటే కనుక అందరూ కలవాల్సిన పని లేదు. వాళ్ళు మేము విడిగా చేస్తాం, మాకు సీట్లు వస్తాయి, ఇక్కడ నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఎక్కువగా ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవడానికి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళంత బలంగా ఉన్నారంటే ప్రజలందరూ అనుకునేది కూడా ఏంటంటే ఎలక్షన్లు కూడా ఎప్పుడూ ఫస్ట్ ఫేజ్లో జరిగే ఎలక్షన్ లాస్ట్ ఇంచుమించుగా 4th ఫేజ్ వరకు వెళ్ళిందంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే కుట్రలో భాగమని అందరూ అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ బట్ ఇక్కడ చూడాల్సిందంటే మాది బలమైన ఆలోచన. ఎందుకంటే ప్రజలందరికీ సేవ చేయాలి, ప్రజలందరికీ మేలు చేయాలి, ప్రజలందరికీ అన్ని పేదవాడందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, విద్యా ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యం మాది. కేవలం ఎదటోళ్ళని ఓడించాలి, ఎదటోళ్ళు మైనస్ చేయాలి, ఎదటోళ్ళని తక్కువ చేయాలి, ఎదటోళ్ళని తొక్కేయాలి అనే నెగిటివ్ లక్ష్యం వాళ్ళది. ఎప్పుడు నెగిటివ్కి విజయం ఉండదండి, పాజిటివ్కే విజయం ఉంటుంది. కాబట్టి మాది పాజిటివ్ ఫైట్. మిథున్ రెడ్డి ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన వస్తున్నారు. ఒక టార్గెటెడ్గా లీడర్స్ అందరినీ పెట్టి ఇప్పుడు గీతను గెలిపించాలి, పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంది. కనీసం ఓటుకి 1,00,000 రూపాయలైనా పంచుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శ చేశారు. పంచుతున్నారా గీత గారు మీరు? ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా, ప్రెస్టేషన్లో వచ్చే మాటలండి, ప్రెస్టేషన్లో వచ్చే మాటలు. జగన్ గారికి మంచి పేరు ఉంది, జగన్ గారి మీద నమ్మకం ఉంది, జగన్ గారి పథకాల మీద విశ్వాసం ఉంది. ఈ గవర్నమెంట్ వస్తే మేము ధైర్యంగా ఉండాలని భరోసా ప్రజల్లో వచ్చేసింది. అలాగే పిఠాపురం వరకు వంగా గీత అంటే ఇది వరకు చూశారు. వంగా గీత అంటే మా ఆడపడుచు, మా ఇంటి బిడ్డ. మేము చేయి పట్టుకుని ఆవిడ తీసుకెళ్ళచ్చు, మమ్మల్ని చేయి పట్టుకుని ఆవిడ నడిపిస్తుంది, పని చెప్తే పని చేస్తుంది. మాకు ఎవరికైనా చిన్నపిల్లల దగ్గర వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం, మాతో పాటు ఆవిడ ఉంటుంది, మాతో పాటు నడిచి ఉంటుంది, మా కోసం చేస్తుంది. ఆవిడ ఇంటికి వెళ్ళడానికి మేము ఆలోచించక్కర్లేదు, ఆవిడ మా ఇంటికి వెళ్ళడానికి మేము ఏ రకమైన సామాన్యంగా ఎలా ఉంటే వెళ్ళిపోద్దని ఒక ఆత్మీయమైన అనుబంధం ఉంది. కాబట్టి వంగాగీతని జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు, మా క్యాడర్ 100 సపోర్ట్తో 100% గెలిచే సీటు. కాబట్టి ముందే చెప్పేస్తున్నారు, ముందే 1,00,000 ఖర్చు పెట్టేస్తారు, ముందే మా మీద అందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా రావటం అనేది రేపు పొద్దున వాళ్ళ పార్టీకి రారా, ఎవరు ప్రచారం చేయరా, మండలానికి ఎవరు ఉండరా? ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.